విశ్వం విస్మయాలమయం, అంతరిక్షం అంతుపట్టని విశేషాల సమాహారం. మానవుని ఆలోచనలు ఎంత దూరం సారించినా తెలుసుకోవలసిన జ్ఞానం ఇంకా మిగిలే ఉంటుంది. మనిషి మేధకు పదును పెడుతూ సాగించిన అనంత విజ్ఞాన సాగర మథనంలోంచి ఉద్భవించిన హాలాహలం, అమృతం రెండింటినీ చూశాడు. తరాలు గడుస్తున్న కొద్దీ తనకు అవసరమైన వాటిని రూపొందించుకుంటూ ప్రగతి బాటన నడుస్తున్న జీవి మానవుడు. ప్రపంచంలో ఏ ప్రాణి చేయలేని మహత్తర కార్యం మనిషి చేయగలిగాడు. అదే తనను ఈ సృష్టిలో అద్భుత శక్తిగా మార్చింది. అది ఏంటంటే తను చూసింది, చేసింది, విన్నది భవిష్యత్ తరాలకు భద్రపరచడం, అందించడం. ఇలా చేయటం మనిషిని మహోన్నత శిఖరాలకు చేరుకునేలా చేసింది. మానవుని అనుభవంలోని విషయమే విద్యాసూర్యుడు. ఒక సూర్యుడు కనిపిస్తుండగానే భ్రమ కలిగే మరికొన్ని సూర్యబింబాలు కనబడటమే విద్యాసూర్యుడు. మేఘాల్లో ఉన్న మంచు స్ఫటికాల గుండగా కాంతి ప్రసరించడం వల్ల ఏర్పడే తేజోవంతమైన చుక్కలివి. సూర్యుని చుట్టూ ఆవరించి ఉండే వృత్తంపై ఏర్పడి కాంతిని విరజిమ్ముతూ కనిపించే మచ్చలు, వీటిని సూర్య ప్రతిబింబాలు, ప్రతిసూర్యులు అని పిలుస్తారు. సూర్యకాంతి బాగా తక్కువగా ఉన్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏర్పడతాయి ఇవి. సూర్యునికి దగ్గరగా ఉండే బాగా ఎర్రగా కనిపిస్తాయి. సూర్యుని నుంచి దూరాన్ని బట్టి నారింజ, నీలం రంగుల్లోనూ కనిపిస్తాయి. అయితే ఈ మిథ్యాసూర్యుల్ని మన తెలుగు కవులు దర్శించారు. ఈ విషయాన్ని మనకు తెలియజేయడం కోసం కావ్యాల్లో వర్ణించారు కూడా. అంతేకాకుండా శాస్త్రవేత్తల కంటే ఓ అడుగు ముందుకు వేస్తూ మన తెలుగు కవి ఏ దిక్కులో సూర్య ప్రతిబింబాలు ఏర్పడితే ఏం జరుగుతుందో ఊహాత్మకంగా వర్ణించారు. మరి ఆ ఊహన చూద్దామా? ఊహింప సూర్యుండు నొత్తరాదిశయందు ప్రభవించనేని వర్షంబు గురియు. ఊహింప సూర్యుండు ఉత్తరాదిశయందు ప్రభవించనేని వర్షంబు గురియు. నుగియామ్యదిక్కున ఉదయించినను గాలి ప్రబలంబుగా వీచు పశ్చిమమున. బొడమెనేనియువాన జడిబట్టి కురియును హర్షంబునందురకిల జనులు. ప్రాగ్భాగమునను జూపట్టిన బహువృష్టి యొసగియుండును భీతి హెచ్చు ప్రజకు. ప్రాగ్భాగమునను చూపట్టిన బహువృష్టి యొసగియుండును భీతి హెచ్చు ప్రజకు. ఈ పద్యభాగం అయ్యల కవి భాస్కర కవులు రాసిన రెట్టమతం అనే గ్రంథంలోది. కాలస్వరూపాన్ని తెలుపుతుంది ఈ గ్రంథం. విద్యాసూర్యుడు ఉత్తర దిక్కులో ఉదయిస్తే వర్షాలు కురుస్తాయి, దక్షిణ దిక్కులో ఉదయిస్తే ప్రబలమైన గాలి వీస్తుంది, పశ్చిమాన ఉదయిస్తే జడివాన కురుస్తుంది, తూర్పున ఉదయిస్తే కొండపోత వర్షం కురిసి ప్రజలు భయభ్రాంతులను చేస్తుంది అని ఈ పద్యంలో తెలిపారు. నిజానికి తూర్పున మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించే సూర్యునితో పాటు సూర్యునిలాగా కనపడే విద్యాసూర్యులు ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిక్కుల్లో ఉదయిస్తే ఏం జరుగుతుందో మన తెలుగు కవి తెలియజేశాడు. అయ్యల కవి భాస్కర కవులు కన్నడ భాషలో ఉన్న గ్రంథాన్ని 1769లో రెట్టమతం అనే పేరుతో తినగించారు. కర్నూలు మండల ఇర్రుపాలెం పాలకుడు అహోబల క్షేత్ర ధర్మకర్త వెంకటరాజుకు అంకితమిచ్చారు. విద్యాసూర్యుని మన కవులే కాదు, గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ కూడా చూశారని చెప్పాడు. ఇవి సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో తరచుగాను, మధ్యాహ్నం అరుదుగాను ఏర్పడతాయన్నాడు. సూర్యునికి ఇరువైపులా తప్ప పైన కింద ఏర్పడమని తెలిపాడు. జర్మనీకి చెందిన జాకబ్ హట్టర్ విద్యాసూర్యుల గురించి 1533లో ఆన్ ద రిపబ్లిక్ పుస్తకంలో వివరించాడు. తను వీటిని 3 సార్లు వీక్షించినట్లు తెలిపాడు. 1535లో స్టాక్హోమ్లో విద్యాసూర్యుడి నమూనాను ఒక తైలవర్ణ చిత్రం దొరికింది. దీన్ని స్వీడన్ చరిత్రకారుడు అర్బన్ మాలేర్ చిత్రించినట్టు ఉంది. శాస్త్రవేత్తలు పరిశోధించిన, జ్యోతిష్యులు గణించిన, కవులు వర్ణించిన అంతూ పొంతూ లేని అద్భుతాలకు ఆలవాలం అంతరిక్షం. ఆసక్తిని కలిగించే విద్యాసూర్యుని విషయం సుమారు 300 ఏళ్ల క్రితమే తెలుగు కావ్యాల్లో రచించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ.